బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక ఎన్నికయ్యారు. బీజేపీకి బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతునిచ్చారు. దీంతో వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి షోయబ్ ను ఎన్నుకున్నారు. అంకం మౌనికను 7 అభ్యర్థులు బలపరిచారు. ఇక మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 1 గెలుపొందారు. కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో ఓటుతో గెలుస్తోందని భావించారు. కానీ అనూహ్యంగా కమలం, గులాబీ పార్టీల పొత్తు కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. మంచిర్యాల కానీ, బెల్లంపల్లి కానీ, తర్వాత ఖానాపూర్ కానీ అందరు ఎమ్మెల్యేలకు వాళ్ళ ఎమ్మెల్యేలకు మాత్రం వాళ్ళకి ఎస్కాట్ పెట్టేసి తీసుకెళ్తున్నారు. మొన్న కూడా మేము ఘాట్ ఎక్కుతున్నాము, 2 సార్లు మాకు ప్రమాదం తప్పింది. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలకేమో సెక్యూరిటీ కల్పించేసి, వాళ్ళకి ఎస్కాట్ కల్పించేసి వాళ్ళని వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలట, కానీ మేము మాత్రం ఎమ్మెల్యేలు కాదు. ఒకటి ఈరోజు మేము చెప్పాం, రాత్రి సిఐ గారు ఫోన్ చేసి చెప్పాం, మేము వెళ్ళట్లేదు, పోస్ట్ పోన్ అయిపోయింది, అనవసరంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్ని పంపించకండి అని చెప్పగా కూడా నైట్ అంతా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉంటున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఏమంటే నిర్బంధం అనేది ఎన్ని రోజులు చేస్తారు నిర్బంధం? ఆ రోజు వాకుడి అమ్మాయి హాస్టల్లో ఆమె ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన తర్వాత కూడా మేము చనిపోయిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత కూడా మేము ఎక్కడికి వెళ్తామంటే వెళ్ళొద్దు. మరి వాళ్ళ ఎమ్మెల్సీ గారు, వాళ్ళ నాయకులు వాళ్ళు పోవచ్చట, కానీ మేము పోవద్దు. మేము లాస్ట్కి కొట్లాడితే లాస్ట్కి మమ్మల్ని పంపించారు. అంటే ఎంతవరకు కరెక్టు? ఎన్ని రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తారు? ఎన్ని రోజులు వాళ్ళతో రాజకీయం చేపిస్తారు? ఇప్పుడు ఎన్ని నిర్బంధాలు ఏం చేసినా, ఏది చేసినా కూడా అక్కడ ప్రజా తీర్పు ఏ విధంగా ఇచ్చారో ఆ ప్రజా తీర్పు ప్రకారంగానే ఖచ్చితంగా అక్కడ ఎన్నికలు జరపాలి. ఈరోజు ఎస్పీ కానీ, లేకుంటే కలెక్టర్స్ కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ వాళ్ళంతా కూడా కరెక్ట్గా అధికారులు కూడా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకోకుండా. ఖానాపూర్లో ఈరోజు జరగబోతున్న మున్సిపల్ ఎలక్షన్స్ కోసం పోలీస్ శాఖ నుంచి సర్వసన్నద్ధంగా ఉన్నాము. బయట నుంచి చాలా ఫోర్స్ వచ్చారు. అలాగే ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రజలు ఎవరు కూడా గుమిగూడొద్దు. తర్వాత రూమర్స్ ఎనీ ఉద్రిక్తలకి లోన్ కావద్దు. ఎలక్షన్స్ ఫెయిర్గా, ఫ్రీగా జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ గా బీజేపీ కౌన్సిలర్ల అంకం మౌనిక ఎన్నికయ్యారు. బీజేపీకి బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతునిచ్చారు. దీంతో వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి షోయబ్ ను ఎన్నుకున్నారు. అంకం మౌనికను 7 సభ్యులు బలపరిచారు. ఇక మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 1 గెలుపొందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీలో ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అయితే బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. అటు వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ కు అభ్యర్థి షోయబ్ విజయం సాధించారు. మరోవైపు మాజీ మంత్రితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ఇటు హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి శాంతి భద్రతల దృష్ట్యానే ఈ హౌస్ అరెస్టులు చేశామంటూ పోలీసులు చెప్తున్నప్పటికీ ఇటు కావాలనే కుట్రపూరితంగా చేస్తున్నారంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంతో ఇటు మొత్తం 12 కౌన్సిలర్లకు స్థానాలు ఉండగా ఇందులో బీఆర్ఎస్, బీజేపీ 4 స్థానాలు సాధించగా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి 1 గెలుపొందగా ఇటు స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో 4 స్థానాలకు చేరి ఇరు పార్టీలకు సమాన బలాబలాలు ఉండడంతో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తోటి గెలుపొందుతామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ క్యాంపు బాటలో పట్టి గత ఫిబ్రవరి 16 నుంచి ఇప్పటి వరకు క్యాంపు 2 సార్లు ఎన్నిక వాయిదా పడగా ఇప్పటి వరకు 50 రోజుల పాటు క్యాంపు బాటల్లో ఉండి తిరిగి నిన్న చేరుకోవడంతో నిన్న ఎన్నిక నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిన్న ఎన్నిక జరగ నిన్న తీవ్ర ఉద్రిక్తత, వాగ్వాదాల మధ్య గందరగోళం నెలకొని నేటికి వాయిదా వేయడంతో నేడు మరింత ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ఈ ఎన్నికకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. 500 మంది పోలీసులతోటి జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో
ఇటు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసి గట్టి బందోబస్తు చేసి మూడంచెల భద్రతతోటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా ఇటు బీఆర్ఎస్ నాయకులను కూడా ఇటు ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. ఇటు ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జోగు రామన్నను నిన్న అరెస్ట్ చేశారు. నేడు మరోసారి కూడా అరెస్ట్ చేయడంతో పాటు ఇటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తో పాటు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఇక్కడ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జాన్సన్ నాయక్ తో పాటు పలువురు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించారు. మరి ఈ క్రమంలో కూడా ఇప్పుడు ఏదైతే నిన్న ఆందోళన చేపట్టినటువంటి క్రమంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి కుట్రపూరితంగా అడ్డుకుంటూ ఇటు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ నియంత్రత్వ పోగడలకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందని చెప్పేసి జోగు రామన్నతో పాటు కోవలక్ష్మి ఇటు బాల్క సుమన్లు వేరు ప్రకటనలు వెల్లడించారు. అయితే ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా నేడు ప్రజాస్వామ్యబద్ధంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఈ పీఠాలను బీఆర్ఎస్ బీజేపీ కూటమి కైవసం చేసుకుంటుందనేటువంటి ధీమా వ్యక్తం చేసి ప్రజల పక్షాన పోరాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను కూడా నెరవేర్చకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ప్రజా తీర్పుకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పేసి ఇటు నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో నేను భారీ బందోబస్తు నడుమ ఇటు 3 పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు సమావేశం హాల్కు చేరుకోగా ఇటు బీజేపీ పార్టీకి ముందుగా అనుకున్నట్టుగానే బీజేపీ పార్టీకి సంబంధించిన అంకం మౌనికకు 7 పార్టీ కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో ఇటు గెలుపొందడం జరిగింది. చైర్మన్ అభ్యర్థిగా ఇటు వైస్ చైర్మన్ గా షోయబ్ కు వైస్ చైర్మన్ పదవి గెలుపొందారు. అయితే మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ను నిలువరించడమే లక్ష్యంగా ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ లో చేతులు కలిసినట్టు స్పష్టం అవుతుంది. అయితే ఈ గెలుపుతోటి ఇరు పార్టీల కార్యకర్తలు కూడా మున్సిపల్ కార్యాలయంలో భారీ సంబరాలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీజ నరేష్, అదే విధంగా అనూహ్యంగా కాంగ్రెస్ ను ఓడించి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి, దీన్ని ఎలా చూడాలంటారు? దీన్ని ఇంతకు ముందు ఇక్కడ ఏదైతే ఆదిలాబాద్ మున్సిపల్ దానికి సంబంధించి ఏదైతే చైర్మన్ ఎన్నిక సమయంలో కూడా ఇటు కాంగ్రెస్ బద్ద శత్రువులైనటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా ఇక్కడ పొత్తు పెట్టుకొని ఇటు బీజేపీని నిలువరించేందుకు కూడా ఇక్కడ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇటు స్వతంత్ర అభ్యర్థి చక్రం తిప్పి స్వతంత్ర అభ్యర్థికి చైర్మన్ పదవి కట్టబెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి ఇప్పుడు పొత్తును ఏర్పరచుకొని ఇటు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారో ఇదే స్ట్రాటజీ తోటి ఇక్కడ దీన్ని ఏదైతే ఇక్కడ వెడ్మబొజ్జు ఏదైతే చేస్తున్నటువంటి అరాచకాలతో పాటు అభివృద్ధిని నిర్వీర్యం చేసి అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడు అని చెప్పేసి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజలు తీవ్రంగా ఇటు ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి. గతంలో చూసుకుంటే ఏదైతే ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్లే కావచ్చు, ఇతర రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులే కావచ్చు, ఏది కూడా ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు ఖానాపూర్ పట్టణ ప్రాంతంలో కూడా అభివృద్ధి పట్ల ఇటు నిర్లక్ష్యం వహిస్తూ తన ప్రాంతానికి ఏదైతే ఊట్నూరు కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాలకే తరలించకపోవడం ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో పాటు అప్పట్లో కూడా ఎంతో పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు ధర్నాలు నిర్వహించి నిరసనలు వ్యక్తం చేసి బంద్ను కూడా పాటించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఖానాపూర్ ప్రాంతంలో ఇటు అధికార పార్టీకి ఇటు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలోనే ఇటు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తోటి నిధులు ఎక్కువగా వస్తాయి, ప్రాంత అభివృద్ధి ఓ క్రమం కనిపిస్తోంది. నరేష్, ఇప్పటికే బీఆర్ఎస్ 3 మున్సిపాలిటీలో ప్రభావం చూపించింది, బీఆర్ఎస్ పుంజుకుంటుంది అనుకోవచ్చా ఇప్పటికైనా? మొత్తంగా చూసుకుంటే అయితే గత 2 ఏళ్ల కాలంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పాలనలో ఇటు కొన్ని సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో వెళ్ళకపోవడం, ఇటు కొంతమంది ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పాటు ప్రజాప్రతినిధులటువంటి ఒంటెద్దు పోగడలకు ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే కొన్ని సంక్షేమ పథకాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇటు ప్రజల్లోకి అందడం లేదు. సంక్షేమ పథకాలు కొన్నిట్లను ప్రభుత్వం అటు రద్దు చేసే యోచనలో ఉండడం, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇటు యూరియాతో పాటు రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీకి సంబంధించి అసలైనటువంటి రైతులకు అందడం లేదనేటువంటి వ్యతిరేకత అనేది ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఇటు బీఆర్ఎస్ గతంలో సంక్షేమ పథకాలు ఎన్నో గ్రామ స్థాయిలో కూడా పొందుకున్నటువంటి పరిస్థితి, గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉంది, బలంగా ఉందనేటువంటి పరిస్థితి కూడా గత ఎన్నికల్లో కూడా ప్రజలు తీర్పిచ్చినటువంటి పరిస్థితి.
మరి ఈ క్రమంలోనే ఇటు కేంద్రంలో నుండి బీజేపీతో పాటు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తమ సంక్షేమ పథకాలు గతంలో రైతు భరోసాతో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఎన్నో పథకాలు కూడా రైతులకు అందుతాయి అనేటువంటి నమ్మకంతో బీఆర్ఎస్ క్రమక్రమంగా పుంజుకుంటుంది అనేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. కొంత బీజేపీ కూడా గ్రామ స్థాయిలో కూడా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి ఈ కూటమి ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించడంలో ఈ కూటమి పొత్తుగా ఏర్పడి అభివృద్ధికి పదంగా అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఈ కూటమి తోటి ఇటు ప్రజలు పట్టం కట్టారని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్.